రోజులు మారిపోయాయి. ప్రయాణ సౌకర్యాలు విభిన్నంగా విస్తరించి వ్యాపార అవకాశాలను విపరీతంగా పెంచుతున్నాయి. నేల మీద నడిచే టాక్సీల శకం ఇక ముగిసిపోయింది. ఇప్పుడు నిటారుగా పైకి ఎగిరే, దిగే విద్యుత్ ఎయిర్ టాక్సీలను అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వీలుగా జపాన్కు చెందిన స్కై డైవ్తో హైదరాబాద్ సంస్థ మారుత్ డ్రోన్స్ ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మారుత్ డ్రోన్ హైదరాబాద్లో నూతన కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించింది. 9,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యాలయం నుంచి ఉత్పత్తి, టెక్నాలజీ, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కు సంబంధించిన అన్ని రకాల సేవలు అందించనున్నట్టు కంపెనీ సీఈఓ తెలిపారు. ఒప్పందంలో భాగంగా మారుత్ డ్రోన్స్ ప్రభుత్వ సంస్థల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోవడం, ఎయిర్ ఫీల్డ్స్ ఏర్పాటు చేయడం, ఇతర భాగస్వాములతో కలిసి పనిచేయడం, వాణిజ్య ప్రదర్శనలను నిర్వహించడంతో పాటు అవసరమైన ఇతర మౌలిక వసతులను కల్పిస్తుంది. వివిధ ధృవపత్రాలకు అవసరమైన సహకారాన్ని అందించనుంది. పైలట్, మెకానిక్లకు శిక్షణను ఇది చేపట్టనుంది. బ్యాటరీతో నడిచే ఈ వాహనాలకు హెలికాప్టర్ తరహాలో గాలిలో నిలిచే సామర్థ్యం ఉంటుందని మారుత్ డ్రోన్స్ సీఈఓ ప్రేమ్ కుమార్ విస్లావత్ తెలిపారు. స్కై డైవ్ దేశంలో ఫ్లయింగ్ టాక్సీలను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో మారుత్ డ్రోన్స్ అవసరమైన సహాయాన్ని అందించనుందని పేర్కొన్నారు. డ్రోన్ల కోసం ఇప్పటికే అంతర్గత మానవరహిత ఎయిర్ క్రాఫ్ట్ సిస్టమ్ను అభివృద్ధి చేసినట్లు వివరించారు. తక్కువ దూరం ప్రయాణాలను ఆహ్లాదకరంగా మార్చేందుకు ఈ ఎయిర్ టాక్సీలు తోడ్పడతాయన్నారు.